ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోగా సాయంత్రానికి వాతావరణం చల్లబడింది. ఖైరతాబాద్, పంజాగుట్టలో ఓ మోస్తరు వర్షం పడింది. దాంతో వాహనదారులు తడిసి ముద్దయ్యారు. అటు కొమరంభీం జిల్లాలో 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ జిల్లాలోనూ ఓ మోస్తరు వర్షం కురిసింది. ఆదిలాబాద్ లో వడగండ్ల వానలతో మిర్చి, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిన్నాయి. హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోగా సాయంత్రానికి వాతావరణం చల్లబడింది. ఖైరతాబాద్, పంజాగుట్టలో మోస్తరు వర్షం పడింది. దాంతో వాహనదారులు తడిసి ముద్దయ్యారు. అటు కొమరంభీం జిల్లాలో 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ జిల్లాలోనూ మోస్తరు వర్షం కురిసింది. ఆదిలాబాద్ లో వడగళ్ల వానలతో మిర్చి, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిన్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, అటు ఏదైతే హైదరాబాద్ నగరంలో ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయిందని కూడా చెప్పాలి. అటు ఏదైతే మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఎండ తీవ్రత ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి, దాంతో పాటుగా మరో పక్క కిమ్లా నింబస్ మేఘాల ప్రభావంతో కూడా అటు వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి అనేది కూడా మనం చెప్పాలి. ప్రధానంగా ప్రజెంట్ హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా అటు ఎల్బీ నగర్ కావచ్చు, ఆయా ప్రాంతాల్లో కొంత వర్షాలు పడుతున్నట్టు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రధానంగా నైరుతి బంగాళాఖాతం ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతోనే వర్షాలు పడుతున్నాయని కూడా చెప్పినటువంటి సందర్భం మనం చూడొచ్చు. ఎల్బీ నగర్, వనస్థలిపురం, అబ్దుల్పూర్ మే పరిసర ప్రాంతాల్లో ప్రజెంట్ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నట్టు కూడా ఏదైతే వాతావరణ కేంద్రం చెప్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా రానున్నటువంటి 3 గంటల పాటు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్, జనగాం, కరీంనగర్, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట్, సూర్యాపేట్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి ఈ జిల్లాల్లో రానున్నటువంటి 2 నుంచి 3 గంటల పాటు కూడా ఉరుములతో కూడినటువంటి తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా కురుస్తుంది. అక్కడ వడగండ్ల వాన ప్రభావం ఏదైతే వడగండ్ల వాన పడటంతో కూడా మొక్కజొన్న, పచ్చిమిర్చి పంట నష్టపోయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. రానున్నటువంటి 3 గంటల పాటు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలనేది కూడా వాతావరణ కేంద్రం చూపినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ హైదరాబాద్ నగరంలో మాత్రం ఆకాశం మొత్తం కూడా మేఘావృతమైనటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఉరుములతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా చెట్ల కింద గానీ డెలికేటెడ్ బిల్డింగ్స్ వద్ద కూడా ఉండకూడదంటూ కూడా ఐఎండీ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. రానున్నటువంటి 3 రోజుల పాటు అటు ఉత్తర తెలంగాణ, దాంతో పాటుగా పశ్చిమ తెలంగాణలో కొంత వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉన్నట్టు తెలపడం జరిగింది. ఒకసారి అల్పపీడనం ఎక్కడి వరకు కూడా కేంద్రీకృతమైంది ఒకసారి అల్పపీడనం సంబంధించి చూస్తే దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతం నుండి మరత్వాడ వరకు కూడా ఒక ద్రోణి కొనసాగుతుంది. అలాగే వెస్ట్ బెంగాల్ ప్రాంతం నుండి తూర్పు కోస్తా, ఆంధ్ర తీరం వరకు ఒడిశా మీదుగా ఒక ద్రోణి కొనసాగుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం మధ్య తమిళనాడు, అంతర్గత కర్ణాటక మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు ద్రోణి కొనసాగుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఈ రోజు కొంత ఏదైతే అల్పపీడనం కొంత బలహీన పడినటువంటి నేపథ్యంలో అయినా కూడా రాష్ట్రంలో రానున్నటువంటి 2-3 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయి. ఈ రోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఈ రోజు, రేపు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా వీటితో పాటుగా క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల నుంచి ప్రజెంట్ 35-36 డిగ్రీల వరకు కూడా రాష్ట్రంలో
పగటిపూట గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో కొంత కిమ్లో నింబస్ మేఘాలు ఏర్పడతాం, దాంతో పాటుగా ఉరుములు మెరుపులు వడగళ్ల వాన కూడా కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. ఏదైతే చలికాలం నుంచి ఎండాకాలానికి ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నటువంటి కాలం కాబట్టి కొంత తేమ గాలులు అనేవి కూడా తెలంగాణ వైపుకు మళ్లడంతో కూడా కొంత వర్షాలు అధికంగా కురుస్తున్నాయి అనేది కూడా వాతావరణ కేంద్రం చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. హైదరాబాద్ నగరంలో ప్రజెంట్ ఎల్బీ నగర్ కావచ్చు, అబ్దుల్ పిరమిడ్ కావచ్చు, ఈ ప్రాంతంలో వర్షాలు స్టార్ట్ అయినాయి. మరి కాసేపట్లో హైదరాబాద్ అంతటా కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. రానున్న 2 రోజుల పాటు కూడా అంటే రేపు ఎల్లుండి కూడా పగటిపూట ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతాయి. తదుపరి సాయంత్రం అంటే మధ్యాహ్నం నుంచి సాయంకాలం కావచ్చు కొంత వాతావరణంలో అనూహ్యమైనటువంటి మార్పులు సంభవించే అవకాశం ఉంటుంది. వీటితోటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఒకసారి ఏ జిల్లాలో వర్షపాతం నమోదైంది అనేది కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఆయా జిల్లాలకు సంబంధించి కూడా ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం కొంత అత్యధికంగా వర్షాలు పడుతున్నటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒకసారి జిల్లాల వారీగా నమోదైనటువంటి వర్షాలకు సంబంధించి చూస్తే మాత్రం ఆదిలాబాద్ ఏదైతే కొమరంభీం ఆసిఫాబాద్ సంబంధించి చూస్తే గిందారి ప్రాంతంలో 3 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైంది. అటు కామారెడ్డి పాల్వంచికి సంబంధించి చూస్తే మాత్రం 2 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. అటు సంగారెడ్డికి సంబంధించి చూస్తే మాత్రం దాదాపుగా 2 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద హైదరాబాద్ తో పాటుగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో వడగళ్ల వాన పడుతుంది. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రానున్నటువంటి 2 నుంచి 3 గంటల పాటు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్పందన. థ్యాంక్ యూ.